ఉత్తరాంధ్ర జిల్లాల్లో సమైక్య గళం ఉరకలెత్తింది. ఎక్కడికక్కడ రోడ్లపైకి వస్తున్న జనం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఉద్యోగులు, కార్మికుల సమ్మెతో సేవలు పూర్తిగా స్తంభించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమ పోరు కొనసాగుతుందని సమైక్యవాదులు తేల్చి చెబుతున్నారు. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం చాప కింద నీరులా విస్తరిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు ఇలా అన్ని వర్గాలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరంలలో సమైక్య నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. శ్రీకాకుళంలోని పాతపట్నంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పాల్గొన్నారు. పలాస, కాశీబుగ్గలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యవాదుల ఆందోళనలు కొనసాగించారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. విజయనగరంలో సమైక్య నిరసనలు కొనసాగుతున్నాయి. కొత్తపేట కూడలిలో తెదేపా శ్రేణులు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. విద్యుత్ ఉద్యోగులు ఈలలు వేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. సమైక్యత రాగం విశాఖలో పెళ్లిబుక్కుతోంది. ఉద్యోగులు, కార్మికులు విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కేబుల్ ఆపరేటర్లు ఉడా పార్క్ నుంచి ఆర్కే బీచ్ వరకు భారీ ర్యాలీ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రశాంతి సంస్థ సదస్సు నిర్వహించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో సమైక్య నినాదాలు మార్మోగుతున్నాయి. రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేక తూర్పు గోదావరి జిల్లా హుకుంపేట రామకృష్ణ నగర్ కు చెందిన విశ్రాంతి ఉద్యోగి వేదరాజు గుండెపోటుతో మృతి చెందారు. తునిలో విశాలాంధ్ర మహాసభ నేతలు సమైక్యాంధ్ర కోసం ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారులు సమైక్యాంధ్ర ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. ఏలూరులో నగరపాలక ఉద్యోగులు, కార్మికులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఫైర్ స్టేషన్ కూడలిలో మానవహారం నిర్మించారు. సమైక్యత రాగం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎగసిపడుతోంది. గుడివాడలో ఏపీ ఎన్జీఓలు బంద్ నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు డిపోలో మౌన ప్రదర్శన చేశారు. మహిళా సమాఖ్య పురపాలక కార్యాలయం నుంచి నెహ్రూ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించింది. గుంటూరులో తెదేపా నేతల నిర్వాధిక దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూ కళాశాల కూడలిలో దీక్ష చేపట్టబోతున్నట్లు తెదేపా ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగుల ఐకాస గంటపాటు విద్యుత్తును నిలిపివేసి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపింది. పొన్నూరులో తెదేపా ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర దీక్ష కొనసాగుతోంది.